మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుంటున్నట్లయితే పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్షకు నిన్న గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగినప్పుడు పురిటి నొప్పులతోనే ఎగ్జామ్కి అటెండ్ అయినటువంటి పరిస్థితి. ఎగ్జామ్ రోజే డెలివరీ డేట్. కలెక్టర్ ఆదేశాలతో ఎగ్జామ్ సెంటర్ వద్ద అంబులెన్స్. ఎగ్జామ్ రాశాక అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. గ్రూప్ 2కి రాష్ట్ర వ్యాప్తంగా 45.57% మంది హాజరు. సగమే, నిన్న సగమే, ఇవాళ సగమే. సర్పంచ్ పెండింగ్ బిల్లులపై మాటల యుద్ధం. అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ. బీఆర్ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి. మంత్రి సీతక్క. సర్పంచ్లకు గత సర్కార్ 690 కోట్లు పెండింగ్లో పెట్టింది. నాడు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ ఒక్క సంతకం పెడితే బకాయిలన్నీ తీరేవి. మీ హయాంలో సర్పంచ్ల ఆత్మహత్యలు మర్చిపోయారా? వాళ్ళ గోసను ఎప్పుడైనా పట్టించుకున్నారా అని మంత్రి ఫైర్. పల్లెలను కేసీఆర్ డెవలప్ చేసిండు, అందుకే అవార్డులు వచ్చినాయి. హరీష్. కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టి బిల్లులు చెల్లిస్తలేదని ఆరోపణ. ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తలేదంటూ సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై సోమవారం అసెంబ్లీలో అధికారిక ప్రతిపక్ష మధ్య వాడివేడి చర్చ జరిగింది. బిల్లులు కావాలనే ప్రభుత్వం చెల్లించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించగా, సర్పంచ్లకు బిల్లులు పెండింగ్లో పెట్టింది గత సర్కార్ బీఆర్ఎస్ఏనని, బీఆర్ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. పెండింగ్ బిల్లుల వివరాలని తాము బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తామని నాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు ఒక్క సంతకం చేస్తే ఇవన్నీ పెండింగ్ బిల్లులు ఉండేవి కావన్నారు. గ్రామ పంచాయతీ, మండల జిల్లా పరిషత్ పెండింగ్ బిల్లులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి, చింత ప్రభాకర్, కోవాలక్ష్మి, బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో కులగణన జరుపుతున్నామని చెప్పారు. పెండింగ్ బిల్లులు, సర్పంచ్కి పెండింగ్ బిల్లులు నిన్న జరిగిన చర్చలో 12,000 గ్రామాలుంటే 12,000 చిల్లర గ్రామాలుంటే ఇంకా 400 గ్రామాలకు కనీసం ఊరు డెవలప్మెంట్కు నోచుకోనికి కనీసం రోడ్డు లేదని చెప్పేసి ఆ రోడ్డు వేస్తానికి తర్వాత బిల్లులు పెట్టినటువంటి పరిస్థితి. ఇంకో ముఖ్యంగా నిన్న జరిగింది ఏంటంటే కొట్లాట మొత్తం పెండింగ్ బిల్లులు. సర్పంచ్ పెండింగ్ బిల్లులు 690 కోట్లు అట్లనే పెండింగ్లు ఉన్నాయి. సో వాళ్ళు నిన్న కూడా ఈ అసెంబ్లీ దగ్గర వాళ్ళు ఏమన్నా ఆందోళన చేస్తారేమని చెప్పేసి నిన్న కూడా ముందుగానే ఇంటికి పోయి మాజీ సర్పంచులు వాళ్ళు ఫిబ్రవరి నెల అనుకుంటా వాళ్ళది, ఫిబ్రవరి నెలలో దిగిపోతే ఇప్పటి వరకు వాళ్ళకు రూపాయి, వాళ్ళు మాజీలు అయినారు. వాళ్ళ బాధ అయితే పేరుకేమో సర్పంచ్, కానీ ఉన్న పైసలన్నీ పెట్టి పేదవాళ్ళు అయినటువంటి పరిస్థితి. అప్పులు చేసి మిత్తిలకు తెచ్చి బిల్లులు పెడితే ఆ రోడ్లు వేసేడు కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, తర్వాత ఇంకా చాలా పల్లె ప్రకృతి, పట్టణ ప్రకృతి అని పెట్టేసి చేసిరు కదా. సో వాటన్నిటికీ పైసలు సొంత పైసలు పెడితే ఇప్పటి వరకు బిల్లులు రాలే. ఆ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఇస్తాం అని వీళ్ళు, కానీ ఎప్పుడు ఇస్తారు? ఆ టైం చెప్పాలి మాకు, ఆ డేటు పక్కా డేట్ చెప్పాలని చెప్పేసి ఆ ప్రతిపక్షం అడిగితే వీళ్ళు త్వరలోనే అంటే లేదు మీరు సరైన సమాధానం చెప్తలేరు అని చెప్పేసి, దీని మీద స్పష్టత లేదని చెప్పేసి బీఆర్ఎస్లు వాకౌట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకొకటి లగిచెర్ల రైతులకు బేడీలా సిగ్గు అంటూ నినాదాలు చేసిండ్రు నిన్న మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు. సో గతంలో వీళ్ళు చేసినప్పుడు కూడా ఇటు మెదక్లో కావచ్చు, తర్వాత ఈ మల్లన్న సాగర్ దాంట్లో కావచ్చు, రైతులకు వీళ్ళు కూడా బేడీలు వేసిర్రు. ఇటు మీరు బేడీలు వేసిరని వీళ్ళ ఫోటోలు, లేదు మీరు రైతులకు ఇట్లా బేడీలు వేసిరని వీళ్ళ ఫోటోలు. సో నిన్న మొత్తానికైతే సభ వాయిదా పడ్డది. ఈరోజు ఆ చర్చ కొనసాగుతుంటుంది. మొత్తం మీద అయితే మేము అభివృద్ధి చేసినాం కాబట్టే 2019 అవార్డులు తెలంగాణకి వచ్చినాయి. మీరు ఇప్పటి వరకు రూపాయి బిల్లులు కూడా చెల్లిస్తలేరని హరీష్ రావు మాట్లాడుతుండు. ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పల్లె ప్రకృతి వనాలకు, పల్లె ప్రగతికి దాదాపు నెలకు 300 కోట్లు, పట్టణ ప్రకృతికి 150 కోట్లు ఇట్లా చెల్లించడం అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడారు. మరి నిజంగానే అట్లా నెల చెల్లిస్తే ఈ పెండింగ్లు ఏం రావచ్చు? ఈ 690 కోట్లు ఎట్లా మిగిలవచ్చు?
వీళ్ళు వచ్చిన తర్వాత కూడా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు పెండింగ్ ఉన్న బిల్లుల్ని పక్కన పెట్టి సర్పంచ్ల్ని బడా నేతలకు, బడా కంపెనీ వ్యాపారస్తులకు వాళ్ళ ఎమ్మటే కట్టేసినారు. సో వాళ్ళకేం ఇంకా రాక వాళ్ళు సచివాలయాలు ముట్టడీలు, అన్ని ముట్టడీలు, వాళ్ళు ప్రజా పాలన పోయి దరఖాస్తులు ఎన్ని పెట్టుకున్నా కూడా రూపాయి రాని పరిస్థితి. సో మొత్తం మీద అయితే వాళ్ళు వాకౌట్ చేసినందుకు సభ ఈరోజు నడవబోతుంది. లెక్చర్లపై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్ఎస్ సభ్యులు పట్టు, మాట్లాడే ఛాన్స్ ఇస్తామన్న స్పీకర్ అయినా పట్టించుకోకుండా నినాదాలు. ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం, రాష్ట్రంలో ఇవే నడుస్తున్నాయి. కేటీఆర్ లగిచెల్ల రైతుల భూములు గుంజుకొని జైల్లో పెట్టారు. ఇంతటి ముఖ్యమైన అంశం ఉన్నప్పుడు టూరిజంపై చర్చేంది? అప్పులపై ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది. అందుకే ప్రివిలెన్స్ మోషన్ ఎమ్మెల్యేల ప్రోటోకాల్ను కాలరాసింది అని వ్యాఖ్య. అసెంబ్లీ మీడియా పాయింట్ లాబీలో కేటీఆర్ చిట్చాట్. నిన్న అసెంబ్లీలో మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. వీళ్ళు ఏంటంటే అసెంబ్లీ అదేమంటారు, లగిచెర్ల రైతుల మీద చర్చ చేద్దామని వీళ్ళు అంటారు, వాళ్ళేమో టూరిజం మీద చర్చ అని చెప్పేసి సర్కారు. నిన్న మాట్లాడదాం సమయం ఇస్తామన్నా కూడా స్పీకర్ దగ్గర పోయి లొల్లి చేసినటువంటి పరిస్థితి, ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ లోపల చర్చలు జరుగుతుంటే. ఈ అప్పులపై మొదట్లోనేమో 6 లక్షలు అన్నారు. ఇది కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ 6 లక్షల కోట్ల అప్పు చేసింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 1 లక్ష పెంచిర్రు. 7 లక్షలు వచ్చినాయి. 7 లక్షలల్లా 6,000 కోట్లు పర్ మంత్, ఒక నెలకు 6,000 కోట్లు మిత్తిలు కడటానికే సరిపోతుంది. మొత్తం 18,000 కోట్ల మన రాష్ట్రానికి ఆదాయం అయితే 6,000 కోట్ల అప్పు, గత సర్కారు చేసిన అప్పుకి 7 లక్షల కోట్ల అప్పుకి 6,000 కోట్లు కడుతున్నాం మిత్తి అని చెప్పేసి ప్రతిసారి వీళ్ళు ఏడిపోయినా కూడా గత సర్కారు ఏ స్కీమ్ అడుగుదామన్నా, ఏ పథకం అమలు అవుతలేదన్నా, ఇంకా ఏది మొదలుపెట్టినా కూడా ముందుగా ఈ లెక్క చెప్పిన తర్వాతనే వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. కాబట్టి అది తప్పు. వీళ్ళు చెప్పే లెక్క ఏంటంటే 4 లక్షల నర అంత అప్పు ఉంటుంది, 7 లక్షలు ఉండదు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గుడ్డు ధర పైకి. ఎమర్జెన్సీ సేవలన్నిటికీ ఇక డయల్ 112, డయల్ 100, 108, 101 స్థానంలో అందుబాటులోకి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్గా ఆపరేషన్ త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ. ఏర్పాట్లు పూర్తి చేసిన సిటీ పోలీస్. డయల్ 100, 108, 101 రానున్న రోజుల్లో కనుమరుగు కాబోతున్నాయి. వాటి స్థానాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 112 సేవలు అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇకపై ఒక నెంబర్ వినియోగంలోకి రానున్నది. టీజీ పేరుతో ప్రత్యేక లోగోను కూడా అధికారులు సిద్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే 112 సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకు సంబంధించి సిటీ పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా ఈ సర్వీసెస్ ఆపరేట్ చేయబోతున్నారు. దీంతో పోలీస్ 100, అంబులెన్స్ 108, ఫైర్ 101, చైల్డ్ వెల్ఫేర్, విమెన్ సేఫ్టీ సహా అత్యవసర పరిస్థితుల్లో సత్వర సేవలు అందనున్నాయి. పోలీసు వాళ్ళకు, ఫైర్కి, అంబులెన్స్కి ఈ 3 నెంబర్లకి ఇట్లా 3 నెంబర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఓన్లీ ఇదే 112 కొడితే 3 వచ్చేస్తాయి అన్నట్టు. ఇక కొత్త లోగోను కూడా టీజీతోని తయారు చేయబోతున్నారంట. కేటీఆర్ ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ పై ఎంక్వైరీ. గవర్నర్ ఇచ్చిన ప్రాసిక్యూషన్ అనుమతి లేఖపై కేబినెట్లో చర్చ. లెటర్ను ఏసీబీకి పంపిన సీఎస్. 1-2 రోజుల్లోనే విచారణ. స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్, మరో ఇద్దరు ఆఫీసర్లపై కూడా. ఫార్ములా ఈ కార్ల రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు సర్వం సిద్ధమైంది. ఆయన్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఏసీబీకి అనుమతిస్తూ గవర్నర్ ఇచ్చిన లేఖపై సోమవారం కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన
జరిగిన ఈ సమావేశంలో ఎంక్వైరీపై నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే సీఎస్ శాంతికుమార్ గవర్నర్ నుంచి వచ్చిన పర్మిషన్ లెటర్ను ఏసీబీకి అందజేశారు. దీంతో 1-2 రోజుల్లోనే కేటీఆర్ను ఏసీబీ విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తున్నది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏజెన్సీలో డబ్బులు చెల్లించిన టైంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సీఎస్గా ఉన్న అరవింద్ కుమార్ కూడా ఎంక్వైరీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన ఏజెన్సీకి సైతం నోటీసులు ఇచ్చి కేసులో భాగం చేయనున్నట్లు తెలిసింది. పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ. ఈ కేసులో కేటీఆర్ పాత్రపై పక్కా ఆధారాలను సేకరించిన ఏసీబీ ఆయన్ను ఎంక్వైరీ పిలవాలని ఇప్పటికే భావించింది. కానీ కేటీఆర్ ఎమ్మెల్యే కావడంతో విచారణకు అనుమతించాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు ఇటీవలే అనుమతి ఇచ్చారు. తాజాగా అనుమతి లేఖ కూడా అందడంతో కేటీఆర్ను ఎంక్వైరీకి పిలిచేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేయనుంది. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించి ఏసీబీ అధికారులు విచారణ సందర్భంగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలలో తెలిసింది. ఏసీబీ వాళ్ళు కేటీఆర్ని ఎంక్వైరీ తొందరలోనే చేయబోతున్నారంట. ఈ కార్ల రేస్, ఈ ఫార్ములా మొన్న హైదరాబాద్లో ఈ రేస్ పెట్టి 50 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు కదా. 50 కోట్లు పర్మిషన్ లేకుండా ఇచ్చిరని చెప్పేసి దానికి గవర్నర్ కూడా ఏసీబీకి రైట్స్ ఇచ్చేసింది అన్నట్టు, ఎంక్వైరీ చేసుకోరని చెప్పేసి. సో తొందరలోనే పొంగులేట అన్న బాంబులు మళ్ళొకసారి వేలబోతున్నాయి. అది తొందరలోనే. ఇది కక్షపూరితం కాదు, దోపిడి బయట పెడుతున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జైలుకు వెళ్ళొచ్చాక పాదయాత్ర చేస్తారు, మోకాళ్ళతో నడుస్తారు, వాళ్ళ ఇష్టం. మాది తుస్సు బాంబే అయితే అర్ధరాత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రదక్షిణలు ఎందుకు చేశారు, కాపాడండి బాబు అంటూ అక్కడ ఎందుకు తిరిగారని ప్రశ్న. ఇక బాంబులు వెళ్తాయట. ఆదిలాబాద్లో ఢిల్లీ స్థాయి టెంపరేచర్లు. దేశ రాజధానిలో 4.5 డిగ్రీలు, అర్లిటీలో 5.2 డిగ్రీలుగా రికార్డు. తెలంగాణలోని 7 జిల్లాలు 7 డిగ్రీల లోపే నమోదు. 27 జిల్లాలు 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో తీవ్రంగా చలిగాలులు. కాశ్మీర్లో -3.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు. హిమాలయాల నుంచి వీస్తున్న చలిగాలులే కారణం. స్థాయి చాలా తక్కువ పడిపోయిందట. తెలంగాణలో 7 జిల్లాలు కూడా చలి విపరీతమైన స్థలి. సంక్రాంతి తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులు. కొత్తగా 10 లక్షల కార్డులు మంజూరయ్యే ఛాన్స్. మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన. కొత్త కార్డుల కోసం కులగణన డేటాను పరిశీలిస్తాం. త్వరలోనే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చింది 49,000 కార్డులేనని వెల్లడి. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అందజేసే ప్రక్రియను ప్రారంభిస్తానని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు మంజూరయ్యే అవకాశం ఉందని, దాదాపు 31 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులకు స్మార్ట్ కార్డులుగా రూపొందించి జారీ చేస్తామని తెలిపారు. సోమవారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, జీవన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, తక్కపల్లి రవీందర్రావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం కులగణన సర్వేను కూడా ఆధారం చేసుకుంటామని చెప్పారు. తొందరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తారంట. అది స్మార్ట్ కార్డు లెక్క రాబోతున్నాయట. దాదాపు 10 లక్షల రేషన్ కార్డులు 10 లక్షల రేషన్ కార్డులు మంజూరు అయ్యే అవకాశం ఉందంట. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ కూడా రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. సో దాదాపు నాకు తెలిసి అయితే ఒక 5-6 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పటివరకు రేషన్ కార్డు లేదు. భూకేటాయింపుల వెనుక మనీ లాండరింగ్. ఐఏఎస్ అమోయ్ కుమార్ నుంచి కీలక వివరాలు రాబట్టిన ఈడీ. భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు 100 కోట్ల పెట్టుబడులు. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి సహా పలువురికి సమాన్లు. నేడు విచారణకు హాజరయ్యే ఛాన్స్. మహిళా వర్సిటీ ఛాన్సలర్గా సీఎం. ఆ వర్సిటీకి వీరనాథ్ చాకలి ఐలమ్మ పేరుతో చట్ట సవరణ. దీంతో పాటే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లులు. అసెంబ్లీ 2 బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు.
ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్. జనవరి 31న ఫిబ్రవరి 1న ఇంగ్లీష్ ప్రాక్టికల్స్. ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు. ఇంటర్ పరీక్షలకు డేటు ప్రకటించేసినారు. ఫిబ్రవరి 3 నుంచి 22 దాకా ప్రాక్టికల్, 31 నుంచి 1 దాకా ఇంగ్లీష్ ప్రాక్టికల్. ఇది ఎగ్జామ్ షెడ్యూల్. ఇంటర్ విద్యార్థులకు ఇది షెడ్యూల్. విమానంలో 2000 కోట్లు రష్యాకు తరలించిన సిరియా మాజీ ప్రెసిడెంట్ అసద్ 2018-19లో మధ్యకాలంలో పంపించాడని రిపోర్ట్. ఇటీవల సిరియాను స్వాధీనం చేసుకున్న తిరుగుబాటుదారులు, పారిపోయి రష్యాలో తలదాచుకుంటున్న అసద్ ఫ్యామిలీ 2000 కోట్లు విమానాల తరలించిందట. రైతు బీమా కోసం చావు డ్రామా. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లిలో 2 వ్యక్తులు బతికుండగానే డెత్ సర్టిఫికెట్లు సృష్టించుకొని 5 లక్షల చొప్పున రైతు బీమా డబ్బులు కాజేశారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో అధికారులు ఎంక్వైరీ చేయగా ఈ విషయం తెలిసింది. ఎంత తెగించారు చూడుని. పైసలకు 5 లక్షల కోసం చచ్చిపోయినామని సర్టిఫికేట్ తీసుకున్నారంట. ఉండాలి మీరు. ఇండోర్లో బిచ్చం వేస్తే కేసు. క్లీన్ సిటీగా పేరున్న ఇండోర్లో ఇక బిచ్చగాళ్ళు కనిపించకుండా మధ్యప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి సిటీలో ఎవరైనా యాచించినా, యాచకులకు బిచ్చం వేసినా కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇండోర్లో బెగ్గింగ్ కేసే, మనం ఇచ్చిన కేసే, వాళ్ళు తీసుకున్న కేసే. ఇక వీసా లేకుండా రష్యాకు వచ్చే ఏడాది నుంచి భారత పర్యాటకులకు వీసా లేకుండానే రష్యాకు వెళ్ళొచ్చు. 2025లో స్ప్రింగ్ సీజన్ వసంతకాలం నుంచి ఇది అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆగస్టు 2023 నుంచి ఇండియా పర్యాటకులకు రష్యా ఈ వీసాలను అందిస్తుంది. రష్యాకి ఇక వీసా లేకుండానే పోవచ్చట 2025 నుంచి. ఇది వెలుగు దినపత్రిక మిత్రులారా. ఇప్పుడు మనం దిశ పత్రికను చూసుకుంటున్నట్లయితే స్పామ్ కాల్స్ 800 కోట్లు. ఇవన్నీ జస్ట్ 2.5 నెలల్లోనే. స్పామ్ ఎస్ఎంఎస్ దాదాపు 80 కోట్లు. 2వ స్థానంలో తెలుగు రాష్ట్రాలు. ప్రైవేట్ సంస్థ సంచలన నివేదిక 800 కోట్ల అట స్పామ్ కాల్స్. 2వ స్థానంలో తెలుగు రాష్ట్రాలు. అంటే ఇవే కాల్స్. కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ పర్మిషన్. ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణలో అనుమతి. కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కేసు నమోదుకు ఏసీబీకి లేఖ రాయనున్న సీఎస్. అధికారులు సంస్థపైన ఎంక్వైరీ. మీడియాతో చిట్చాట్లో వెల్లడించిన మంత్రి పొంగులేటి. పాత జిల్లాలు యథాతథం. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో అందరికి తెలుసు. కూలీల పథకానికి 1000 కోట్లు. బట్టిపై ప్రివిలెన్స్ మోషన్ ఇవ్వడం అర్ధరహితం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో మాట్లాడతా మంత్రి పొంగులేటి. బీఆర్ఎస్ డ్రామాలు నిరుద్యోగులకు తెలుసు. నోటిఫికేషన్లు ఇచ్చి చిక్కులు సృష్టించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తాం. పారదర్శకంగా నియామకాలు. శాసన మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిరుద్యోగులకు సంబంధించి సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు. కులగణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక. కొత్తగా 36 లక్షల మందికి ఇచ్చే యోచన. డీలర్ల పోస్టుల భర్తీకి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. మండలిలో మంత్రి ఉత్తమ్ రెడ్డి ప్రకటన. చేనేతకు జీఎస్టీ రియంబర్స్మెంట్ ఏమైంది? జగిత్యాలలో పట్టు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. చేనేతకు 800 కోట్లు. బకాయిలను వెంటనే చెల్లించాలి. సెరికల్చర్ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చేనేతకు రియంబర్స్మెంట్ ఏమైందని చెప్పేసి అడుగుతుంది. ఎవరు? మన కవితక్క. మరి ఇన్ని రోజులు ఏం చేసిరో, వీళ్ళ హయాంలో ఏమైందో. నాకు మంత్రి పదవే కావాలి. చీఫ్ విప్ డిప్యూటీ స్పీకర్ పోస్టులు వద్దు. కులమే అడ్డొస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఎస్సీలను గెలిపిస్తా. అసెంబ్లీ లాబీలో సన్నిహితులతో మల్రెడ్డి రంగారెడ్డి. తనకు మంత్రి పదవి కావాలని చీఫ్ విప్ డిప్యూటీ స్పీకర్ పోస్టులను వద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ లాబీలో ఈ విషయాన్ని తన స్నేహితుల వద్ద ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి కావాలని కొట్లాడుతుండంట. డిప్యూటీ స్పీకర్ ఇచ్చినా కూడా, చీఫ్ విప్ ఇచ్చినా కూడా మాకొద్దు, మాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం రాష్ట్రంలో ఈ రెండు బాగా నడుస్తున్నాయి. ఇది ఆంక్షల ప్రభుత్వం స్వేచ్ఛనివ్వదు, గొంతు నిప్పనివ్వదు. అసెంబ్లీ టైంలో విధానపరమైన నిర్ణయాలు సభలోనే ప్రకటించాలి. రైతు కూలీల విషయంలో బట్టి ప్రకటన సభ వ్యవహారాలకు వ్యతిరేకం. మీడియా చిట్ చాట్లో కేటీఆర్. రాష్ట్రంలో లెక్చర్ల వంటి బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు వాటిపై కాకుండా టూరిజం పైన అసెంబ్లీలో చర్చ పెట్టడం ప్రభుత్వం ప్రాధాన్యతకు అడ్డం పడుతున్నదని కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైలుకు పంపడం, సీఎం మంత్రుల 100 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లడం చూస్తుంటే రాష్ట్రంలో జైలు టూరిజం, ఢిల్లీ టూరిజం నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రశ్నించిన వాళ్ళపైన, పోరాడిన వాళ్ళపైన తీసుకుపోయి జైలేయడం, వీళ్ళేమో ఢిల్లీ కురగడం. లగిచర్ల రైతులు ఇంకా జైల్లోనే ఉన్నారు. ముందుగా బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి. ఎందుకంటే రైతులు వాళ్ళ భూమిని తీసుకుంటామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయి తిరిగి వాళ్ళనే లోపలేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంది. వీసా లేకుండానే భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం వచ్చే ఏడాది మార్చి నుంచి అమల్లోకి. వ్యాపార అవసరాలకు టూర్ వెళ్లే కోసం రష్యా వెళ్లే భారతీయుల వీసా లేకుండానే ఆ దేశానికి వెళ్ళొచ్చు. ఇందుకు సంబంధించిన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. వచ్చే ఏడాది మార్చి నుంచి అమల్లోకి రానున్నది. మార్చి నుంచి రష్యాకు పోవాలంటే ఇక వీసా అవసరం లేదు, డైరెక్ట్ టికెట్ కొనుక్కోవాలి, ఎక్కాలి, దిగాలి, మళ్ళీ టికెట్ కొనుక్కొని వచ్చి దిగాలి. హరీష్ వర్సెస్ సీతక్క, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై పంచాయతీ. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. గవర్నర్ మంత్రులను కలిసి మొరపెట్టుకున్నా లాభం లేదు. హరీష్ రావు, బీఆర్ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి. 2014 నుంచి బిల్లులు పెండింగ్లోనే. ఫైనాన్స్ మంత్రిగా హరీష్ ఆనాడు ఒక్క సంతకం పెడితే అన్ని క్లియర్ అయ్యేవి. మంత్రి సీతక్క, పెండింగ్ బిల్లులపై వాడివేడి చర్చ. సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు మార్పు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు మార్పు. ప్రతి 5 ఏళ్లకోసారి చేంజ్. వరుసగా 2 సార్లు కొనసాగించి నిబంధనలు తొలగింపు. 2కి మించి పిల్లలున్న పోటీకి ఛాన్స్. ప్రతి మండలానికి 5కు తగ్గకుండా ఎంపీటీసీ స్థానాలు. సర్పంచ్, ఉప సర్పంచ్ను తొలగించేందుకు కలెక్టర్లు మరిన్ని పవర్స్. పంచాయతీరాజ్ చట్టాన్ని కీలక సవరణలు. భూమి లేని కూలీలకు 12,000. ఈ నెల 28న పథకం ప్రారంభం. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు. రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ప్రతి 5 ఏళ్లకోసారి రిజర్వేషన్లు మారనున్నాయి. సర్పంచ్లు, ఎంపీటీసీలు, సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ప్రస్తుతం ఎన్నికల్లో చేంజ్ కానున్నాయి. రిజర్వేషన్లు వరుసగా 2 సార్లు కాకుండా ఒకేసారి ఉండే విధంగా పంచాయతీరాజ్ చట్టం 2018లో ప్రభుత్వం మార్పులు చేసింది. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు సైతం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో 3 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రతిసారి రిజర్వేషన్లు మార్పు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఒకసారి రిజర్వేషన్లు ఖరారైతే అది 10 ఏళ్ల పాటు కొనసాగేది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం దానిని ఒక టర్మ్కు కుదిరించింది. దీని ప్రకారం ప్రతి 5 ఏళ్లకోసారి రిజర్వేషన్లు మారనున్నాయి. రిజర్వేషన్ ఒకే టర్మ్ అమలు చేయాలని వినతులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చట్టాన్ని ప్రతిపాదించిన సవరణలు కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్ట సవరణతో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లు మారనున్నాయి. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలున్న పోటీ. 2 కన్నా ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి వరకు అనుమతి లేదు. దీంతో 3 అంతకన్నా ఎక్కువగా పిల్లలున్న వారు పోటీ చేసేందుకు అనర్హులుగా ఉండేవారు. అలాంటి వారికి సైతం ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని. సో ప్రతి 5 ఏళ్లకోసారి రిజర్వేషన్లు మారబోతున్నాయి. ఆ సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీసీ, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లకంతా 5 ఏళ్లకోసారి రిజర్వేషన్లు మారబోతున్నాయి. తర్వాత ఇంకోటి, ఇంతకుముందుకు సర్పంచ్ అయితే 2 పిల్లల కంటే ఎక్కువ ఉండదు అని చెప్పి, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా సర్పంచి
పదవికి అర్హులే, ఎందుకంటే ఎమ్మెల్యేలు వీళ్ళంతా చేస్తున్నారు కదా. జాకీర్ హుస్సేన్ కన్నుమూత, గుండె బీపీ సమస్యతో అమెరికాలో చికిత్స పొందుతూ తుది శ్వాస. సంతాపం తెలిపిన సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ సోమవారం 73 కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. వహతాజ్ మనం చూసినాక వహతాజ్ అని దాంట్లో తబలా వాయించే ఆయనే. అద్భుతమైన తబలా ప్లేలిస్టు, మామూలు తబలా ప్లే చేయడు. నేడు లోక్సభ ఎదుట జమిలి బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్. నేడు లోక్సభలో జమిలి బిల్లులు పెట్టే అవకాశం ఉందంట. ఇది